అందరికీ వరాహి నవరాత్రి శుభాకాంక్షలు. అమ్మవారి యొక్క అనుగ్రహం కలగాలే గాని కొండంత కష్టానైనా సరే ఇట్టే దాటేయగలం. వరాలు జల్లు కురిపించే వారాహి అమ్మవారి యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అలాగే ఈ 2025 సంవత్సరంలో జూన్ 26వ తారీఖు ఆషాఢ శుద్ధ పాడ్యమి గురువారం ఈ రోజు నుండి వారాహి నవరాత్రులు మొదలవుతున్నాయి. జూలై 4వ తారీఖు శుక్రవారంతో ముగుస్తాయి. ఎక్కువ మంది అడిగినటువంటి ప్రశ్న ఏమిటి అంటే, ఈ 2025 సంవత్సరంలో గురు మౌఢ్యమి అనగా మూడం అనేది ఉంది కాబట్టి మొదటిసారి ఎవరైతే వారాహి నవరాత్రులు మొదలు పెడుతున్నారో, ఇప్పటి వరకు మేము వారాహి అమ్మవారి పూజను మొదలు పెట్టుకోలేదు, మొదటిసారి మా ఇంట్లో అమ్మను ప్రతిష్ఠించుకుని పూజిద్దాం అనుకుంటున్నాం, కలశం అఖండ దీపారాధన పెడదాం అనుకుంటున్నాం, లేదా సులువుగా కలశం అఖండ దీపం లేకుండా అమ్మవారిని పూజిద్దాం అనుకుంటున్నాం, మరి మేము అమ్మవారి పూజను మొదలు పెట్టవచ్చా? చాలామందికి ఈ సందేహం అయితే ఉందండి. కాబట్టి ఇటువంటి సందేహాలు ఎన్నో ఈరోజు మీ అందరికి సమాధానాలు చెప్తూ ఈరోజు వీడియో షేర్ చేయబోతున్నాను. కాబట్టి పూజా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడం వల్ల లేదా వినడం వలన మీకు వచ్చినటువంటి సందేహాలన్నిటికీ ఈరోజు వీడియోలోని సమాధానం దొరకవచ్చు. గురు మౌఢ్యమి వాడుక భాషలో మూడం అని అంటాం. మరి ఈ మూడంలో కొన్ని వ్రతాలు, దీక్షలు ఇలాంటివి, అలాగే కొన్ని శుభకార్యాలు అంటే గృహప్రవేశం, పెళ్ళిళ్ళు ఇటువంటివన్నీ కూడా జరపరు. కాబట్టి వాటికి మూడం అనేది లెక్కగా చూసుకుంటూ చేస్తూ ఉంటారు. కానీ వారాహి నవరాత్రులు అనేది వ్రతాలైతే కాదండి. కాబట్టి ప్రతి సంవత్సరం కూడా మనకు ఆషాఢ మాసంలోనే ఆషాఢ శుద్ధ పాడ్యం నుంచి మొదలవుతూ ఉంటాయి. మనకి దేవి శరన్నవరాత్రులు ఆశ్వేజ మాసంలో ఎలా అయితే దసరా పండుగగా జరుపుకుంటూ ఉంటామో అదే ప్రకారంగా ఆషాఢ మాసంలో ఆషాఢ శుద్ధ పాడ్యమి నుంచి ఆషాఢ నవరాత్రులని, గుప్త నవరాత్రులని, వారాహి నవరాత్రులుగా జరుపుకుంటాము. ప్రతి సంవత్సరం ఎలా అయితే ఈ నవరాత్రులు వస్తూ ఉంటాయి ఆ ప్రకారంగానే మనం నవరాత్రుల పూజకు అయితే మాత్రం మూడం అంటూ ఏమీ ఉండదండి. కాబట్టి ఎవరైనా చేయవచ్చు. మొదటిసారి మొదలు పెడుతున్నా, లాస్ట్ ఇయర్ మొదలు పెడుతున్నా, ఈ సంవత్సరం కొనసాగిస్తున్నా నవరాత్రి పూజను చేయవచ్చు. అమ్మవారి పటం లేదండి, మరి మేము అమ్మవారి పటం లేకుండా ఈ పూజను చేయవచ్చా అంటే, పూజించాలని మీ సంకల్పమే గొప్పదండి. అమ్మవారి పటమే ఉండనవసరం లేదు. శక్తి స్వరూపమైన ఏ అమ్మవారి పటమైనా సరే పూజలో పెట్టుకోవచ్చు. అంటే లక్ష్మీదేవి అమ్మవారి పటం లేదా లలితాదేవి అమ్మవారి పటం కూడా పూజలో పెట్టి పూజ అయితే చేయవచ్చు. మరి పూర్వశివాసినులు, ఏట శతకంలో ఉన్నవారు, గర్భిణీ స్త్రీలు ఈ పూజను చేయవచ్చా అంటే, పూర్వశివాసినులు అంటే పెళ్లి కాని ఆడపిల్లలు ఈ పూజను చేయవచ్చా అంటే చేయవచ్చండి. ఏటి శతకంలో ఉన్నవారు కూడా చేయకూడదు. ఇంకా గర్భిణీ స్త్రీలు మీరు 5వ నెల వచ్చింది అంటే మాత్రం ఈ నవరాత్రి పూజను చేయకూడదండి. మీ తరపున మీ భర్త గారు చేయవచ్చు. వితంతువులు అంటే భర్త చనిపోయిన వారు ఈ పూజను చేయవచ్చా అంటే చేయవచ్చండి. చక్కగా అమ్మను ఆరాధన చేయవచ్చు మీరు. ఇంకా ఎక్కువ మంది అడిగినటువంటి ప్రశ్న ఏమిటి అంటే, వారాహి నవరాత్రి పూజను ఉదయం వేళ బ్రహ్మముహూర్తంలోనే మొదటి రోజున చేయాలా, తర్వాత ఈ పూజను చేయకూడదా అని అడుగుతున్నారు. చాలామందికి కలశం ఆనవాయితీ ఉంటుందండి. కలశం పెట్టుకుందాం అనుకుంటే మాత్రం కలశాన్ని పెట్టుకోవచ్చు. అఖండ దీపం అనేది మీరు జాగ్రత్తగా మేము కాపాడగలము, బాధ్యత తీసుకుంటాము అనుకుంటే అఖండ దీపాన్ని వెలిగించవచ్చు. కలశ స్థాపన, అఖండ దీపారాధన చేయదలిచిన వారు ఉదయం వేళ అనగా 2025 సంవత్సరంలో జూన్ 26వ తారీఖు గురువారం ఉదయం 3:30 నుంచి తర్వాత 6:30 వరకు ఉన్న సమయాన్ని బ్రహ్మముహూర్త సమయం అని అంటారు. ఈ సమయంలో కలశం, అఖండ దీపారాధన ఈ సమయంలోనే ప్రతిష్టాపన చేసుకుని పూజా వ్రతాన్ని మొదలు పెట్టుకోవాల్సి ఉంటుందండి. అలాగే మేము కలశం అఖండ దీపారాధన చేయడం లేదండి, కానీ మాకు అంత ఉదయం పూజ చేయడం కుదరదు, 6 గంటల సమయం దాటిన తర్వాత పూజ చేయవచ్చా అంటే చేయవచ్చండి. కానీ ఉదయం వేళ ప్రశాంతంగా బ్రహ్మముహూర్త సమయంలో పూజించడం ద్వారా అమ్మవారి యొక్క అనుగ్రహం శీఘ్రంగా కలుగుతుంది. అలాగే ప్రశాంతంగా చేసుకోవచ్చు. కుటుంబ సమస్యల వల్ల 6 గంటలు దాటిన తర్వాత కుటుంబ సమస్యలు ఉంటూ ఉంటాయి కదా, అందుకు గాను ముందుగానే పూజ చేసుకోవడం వల్ల మనసుకు ప్రశాంతత ఉంటుంది. అలాగే మనశ్శాంతిగా పూజ చేసుకోవచ్చు. మరొక ప్రశ్న ఏమిటి అంటే, మేము ఉద్యోగానికి వెళతామండి, మరి ఉద్యోగం వెళ్ళేవాళ్ళు పూజ చేసుకున్న టైమింగ్స్ చెప్పండి అని అడుగుతున్నారు. మీరు ఉద్యోగానికి వెళ్ళినా లేదా కుటుంబ సమస్యల వల్ల మీరు పూజ చేసుకున్న సమయం అయితే మారదండి. కాబట్టి ఉదయం వేళ పూజ చేసుకోవడానికి ప్రయత్నించండి. 9 రోజులు కొద్దిగా వీలు చూసుకుని అమ్మను ఆరాధించడానికి ఒక అరగంట సమయం అయితే కేటాయించి ప్రశాంతంగా పూజ చేసుకోండి. ఉద్యోగం నుండి సాయంత్రం వచ్చే సమయానికి నాకు కొద్దిగా ఆలస్యం అవుతుంది, నేను పూజను చేయవచ్చా అంటే సాయంత్రం టైమింగ్స్ కూడా చెప్పండి అని అడుగుతున్నారండి. పూజ చేసే సమయం ఏమిటి అంటే, సాయంత్రం 6 గంటల నుంచి 8:30 లోపు 6 గంటలకు మొదలుపెట్టినటువంటి పూజను 8:30 లోపు పూజను పూర్తి చేసుకోండి. ఈ సమయంలో అమ్మను ఆరాధించడానికి ప్రయత్నించండి. 2 పూట్ల అమ్మను ఆరాధించాలా అని అంటే
అమ్మవారిని అంటే వారాహిదేవి అమ్మవారిని రాత్రి దేవత అని అంటారు. రాత్రి సమయంలో అమ్మవారిని పూజిస్తే అమ్మవారు ఉప్పొంగిపోతారు. అందుకు గాను ఉదయం వేళ పూజించినప్పటికీ సాయంత్రం వేళ కూడా పూజించాలి. మరొక ప్రశ్న ఏమిటి అంటే వారాహిదేవి అమ్మవారిని రాత్రి దేవత అని అంటున్నారు కదా, నేను రాత్రి వేళ అమ్మవారికి ప్రత్యేకంగా పూజిద్దామని అనుకుంటున్నాను. మరి నేను ఎప్పుడు పూజాపీఠను ఏర్పాటు చేయాలి అని అడుగుతున్నారండి. రాత్రి వేళ పూజించిన ఉదయం వేళ పూజించినప్పటికీ కూడా పూజాపీఠను మాత్రం ఉదయం వేళ ప్రతిష్టాపన చేసుకుని పూజించుకోవాలండి. ఉదయం వేళ మీకు పూజాపీఠను ఏర్పాటు చేయడం కుదరనట్లయితేనే రాత్రి వేళ పూజాపీఠను ఏర్పాటు చేసి పూజ అనేది చేసుకోవచ్చు. నవరాత్రి పూజలో ఉల్లి వెల్లుల్లి వంటల్లో ఉపయోగించవచ్చా అని అడుగుతున్నారండి. అంటే ఉల్లిపాయ వేసి వండవచ్చా అని అడుగుతున్నారండి. ఉల్లి వెల్లుల్లి తినకుండా ఉండడమే మంచిదండి. అలాగే చాలామంది అడుగుతున్న ప్రశ్న ఏమిటి అంటే ఉపవాసం ఉండాలని అడుగుతున్నారండి. మీ శక్తి కొలది మీరు ఉపవాసం ఉండగలిగితే మంచిదేనండి. ఉదయం వేళ సాయంత్రం వేళ పూజించి సాయంత్రం అయిన తర్వాత ఉపవాసం అనేది చెల్లించవచ్చు. లేదా రోజు మొత్తంలో ఏదైనా ఒక పూట మాత్రమే భోజనం కూడా చేయవచ్చు. అలాగే ఈ 9 రోజులు కూడా నాన్ వెజ్ అది తినకూడదు, వండకూడదు, బ్రహ్మచర్యం పాటించాలి, నేల మీద పడుకోవాలి. నేను వారాహి నవరాత్రి మొదటి రోజు పూజ ఎలా చేసుకోవాలి, ప్రత్యేకమైన దీపం ఎలా వెలిగించాలనే విషయం తెలియచేశానండి. అందులో ఒక పేపర్ మీద మీ సంకల్పం, మీ మనసులో ఉన్న కోరికను అమ్మవారి ముందు ఉంచి అమ్మవారి ముందు అడగండి అని చెప్పాను. అడగంది అమ్మాయిని అన్నం పెట్టదు కదండి. మరి పూజ తర్వాత ఆ పేపర్ ఏం చేయాలని అడుగుతున్నారండి. దక్షిణ సహితంగా మీరు అమ్మవారి గుడికి వెళ్ళినప్పుడు హుండీలో వేసేయండి. మరి మాకు ఇంటి దగ్గరలో వారాహిదేవి అమ్మవారి గుడి లేదండి, మమ్మల్ని ఏం చేయమంటారు అని అంటే శక్తి స్వరూపమైన లక్ష్మీదేవి అమ్మవారి గుడికి లేదా కనదుర్గ అమ్మవారి గుడికి వెళ్ళినప్పుడు అక్కడ హుండీలో దక్షిణ అలాగే మీ సంకల్పాన్ని అందులో వేసేయండి. నవరాత్రి పూజ అనంతరం చేయండి. ఇలా 9 రోజులు పూజ చేయడం కుదరని వారు ఏ రోజులు అమ్మను ఆరాధించవచ్చు అని అంటే అమ్మవారికి 9 రోజులు కూడా ఎంతో శక్తివంతమైన రోజులండి. కాబట్టి అమ్మను ఆరాధించడానికి ప్రతిరోజు శక్తివంతమైన రోజే. కానీ మీ కుటుంబ సభ్యుల వల్ల, పీరియడ్ టైం వల్ల, ఉద్యోగరీత్యా అనేక ఇతర సమస్యల వల్ల ఈ 9 రోజులు కనుక పూజ చేయడం కుదరనట్లయితే అమ్మను ఆరాధించడానికి పంచమి తిథి, అష్టమి తిథి చాలా విశేషమైన రోజులుగా చెప్తూ ఉంటారు. కాబట్టి ఈ 2025 సంవత్సరంలో వచ్చినటువంటి వారాహి నవరాత్రులలో పంచమి తిథి 30వ తారీఖు సోమవారం వేళ పంచమి తిథి వచ్చింది. అలాగే అష్టమి తిథి జూలై 3వ తారీఖు గురువారం వేళ ఉందండి. ఈ 2 రోజులు కూడా అమ్మను ఆరాధించవచ్చు. కందదీపం వారాహి నవరాత్రుల్లో ఏ రోజున వెలిగించాలండి అని అడిగారండి. అష్టమి తిథి వేళ వెలిగించాలండి. అనగా జూలై 3వ తారీఖు గురువారం ఉదయం వేళ ఈ కందదీపాన్ని వెలిగించండి. సాయంత్రం వేళ కూడా వెలిగించవచ్చు. ఇంకా మరొక ప్రశ్న ఏమిటి అంటే మరి ఈ కందదీపం అమ్మవారికి ఎంతో ఇష్టం కదా, ఈ 9 రోజులు కూడా వెలిగించవచ్చా అని అడుగుతున్నారండి. వెలిగించవచ్చండి. అమ్మకి ఇష్టమైన దీపం కందదీపం. కాబట్టి ఈ కందదీపాన్ని ప్రతిరోజు వెలిగించవచ్చు. మరి ఒకే కందలో వెలిగించాలా లేదా ప్రతిరోజు కూడా కొత్త దుంప తీసుకురావాలని అడుగుతున్నారండి. ఒక మట్టి ప్రమిది తీసుకొని మనం అందులో చక్కగా నూనె పోసి ఒత్తి వేసి ఎలా అయితే వెలిగించి మళ్ళీ శుభ్రం చేసి ఎలా అయితే అమ్మవారి ముందు మళ్ళీ వెలిగిస్తూ ఉన్నామో అదే ప్రకారంగా కందని మీరు శుభ్రం చేసి కడిగేసి మళ్ళీ కొంచెం చెక్కి మళ్ళీ ఆ దీపం వెలిగించవచ్చండి. లేదు మీ శక్తి కొలది కొనగలము అనుకుంటే ప్రతిరోజు కూడా ఒక కందను తీసుకువచ్చి ఆ కంద దీపం వెలిగించవచ్చు. లేదా కొంచెం పెద్ద కంద తీసుకొని వచ్చి ఒక చిన్న ముక్కగా కట్ చేసి అందులోని కొంచెం గుంటలాగా చేసుకొని నువ్వుల నూనె పోసి ఒత్తి వేసి ప్రతిరోజు కూడా చిన్న ముక్కలో కంద దీపం అనేది వెలిగించవచ్చు. ఏ పూజ చేస్తున్నప్పటికీ కూడా ముందు ప్రథమ పూజ వినాయకుడికే. కాబట్టి మనం వారాహి నవరాత్రి పూజా విధానంలో వినాయకుడు అనగా పసుపు వినాయకుడిని చేస్తాం కదండి. ఒకవేళ మీ దగ్గర విగ్రహం ఉంటే పూజలు పెట్టుకోవచ్చు. పసుపు వినాయకుడిని చేసిన వారు మరి ప్రతిరోజు కూడా కొత్తగా పసుపు వినాయకుడిని చేయాలని అడుగుతున్నారండి. మరి ఏ రోజుకి ఆ రోజు వినాయకుడిని చేసినప్పుడు మరి ముందుగా చేసినటువంటి ఆ వినాయకుడిని ఏం చేయాలని కూడా అడుగుతున్నారు. అయితే ప్రతిరోజును కూడా వినాయకుడిని చేయాలని అయితే ఏమీ లేదండి. మీరు వినాయకుడిని మొదటి రోజు చేసుకున్నప్పుడు 2-3 రోజులు ఉంటుంది. తర్వాత కొంచెం కొద్దిగా బ్రేక్ అవ్వడం లాంటివి జరుగుతుంటాయి. కాబట్టి ఆ సమయంలో తీసి మీరు ఆ పసుపు ముద్దని నీళ్ళలో నిమజ్జనం చేయవచ్చు. మరలా కొత్తగా పసుపు ముద్ద చేసి పూజలు పెట్టవచ్చు. ఏ రోజుకి ఆ రోజు అయితే మీరు ఉద్వాసం చెప్పవలసిన అవసరం లేదు. మరి కొంతమందికి వచ్చిన ప్రశ్న ఏమిటి అంటే వారాహి నవరాత్రి పూజా విధానంలో అమ్మవారికి సపరేట్గా పూజాపీఠను ఏర్పాటు చేసి పూజ చేస్తున్నాము. అలాగే ప్రతిరోజు కూడా ఉదయం వేళ సాయంత్రం వేళ పువ్వులు తీసి మార్చి మళ్ళీ పెడుతూ ఉన్నాము. ఆ సమయాన అమ్మవారి పటం కొంచెం కదులుతూ ఉంది. ఇదేమైనా మాకు చెడు జరుగుతుందా అని అడుగుతున్నారండి. అలాంటిది ఏమీ లేదండి. అమ్మను పూజించేటప్పుడు కొంచెం జాగ్రత్తగా పూజించాలండి. అంటే నవరాత్రి పూజా సమయంలో కొన్ని నియమాలు ఉంటాయని చెప్తూ ఉంటాం కదా, అందులో కూడా ఇది ఒక నియమం అనమాట. చాలా జాగ్రత్తగా అమ్మవారి పటం అది పువ్వులు తీసేటప్పుడు పెట్టేటప్పుడు కూడా జాగ్రత్తగా పెడుతూ ఉండాలి. అంతేగాని గబగబా కదిపేయటం అట్లాంటివి ఏం చేయకూడదు. మరొకరు అడిగిన ప్రశ్న ఏమిటి అంటే మేము ఇలా
పూజ చేస్తున్నప్పుడు విగ్రహం అనేది చేతిలోంచి జారిపడింది, లేదంటే పక్కకి ఇలా పడిపోయిందండి, ఏం చేయమంటారు, ఇదేమన్నా చెడుకు సంకేతం అని అడుగుతున్నారండి. అలాంటిది ఏమీ లేదండి. కానీ పూజ చేస్తున్నప్పుడు కొంచెం శ్రద్ధతో చేయవలసి ఉంటుంది. కాబట్టి ఇటువంటి కొన్ని జరిగినప్పుడు అలాంటిది ఏం జరగదు. అమ్మకు నమస్కరించుకొని క్షమాపార్థన కోరి పూజను కొనసాగించవచ్చు. మరొక ప్రశ్న ఏమిటి అంటే, వారాహి నవరాత్రి పూజలో అమ్మవారి పటానికి ప్రతిరోజు కూడా తుడిచి బొట్లవి పెట్టవచ్చని అడుగుతున్నారండి. వారాహి నవరాత్రి పూజ మొత్తం 9 రోజులండి. కేవలం 9 రోజులు మాత్రమే అమ్మవారిని పూజించడానికి అతి శక్తివంతమైన రోజులు. కానీ భక్తి శ్రద్ధతో పూజించవలసి ఉంటుంది. అందుకుగాను మొదటి రోజు అమ్మవారి పూజా పటాన్ని ప్రతిష్టాపన చేసుకుని పూజ చేస్తున్నప్పుడు ముందుగానే చక్క శుభ్రం చేసి బొట్లవి పెట్టుంటాం కదా. కాబట్టి ప్రతిరోజు తుడిచి పెట్టవలసిన అవసరం లేదు. ఒకసారి మొదటి రోజున అమ్మవారికి చక్కగా బొట్టది పెట్టి ప్రతిష్టాపన చేసుకోండి. చక్కగా పూజను కొనసాగించండి. ఇంకా మరికొంతమందికి వచ్చినట్టు ప్రశ్న ఏమిటి అంటే, మేము పీరియడ్ టైం అయిన తర్వాత ఎన్ని రోజులకి నవరాత్రి పూజను మొదలు పెట్టవచ్చని అడుగుతున్నారండి. మీకు వారాహి నవరాత్రులు మొదటి రోజుకి 5th డే కనుక అయినట్లయితే ఈ రోజున నవరాత్రి పూజను కొనసాగించవచ్చు. అంటే మొదలు పెట్టుకొని పూజను కొనసాగించవచ్చు. ఇలా పూజాపేటను ఏర్పాటు చేసి పూజ చేస్తున్నప్పుడు మధ్యలో ఈ 9 రోజులు ఎప్పుడైనా సరే పీరియడ్ వస్తే ఏం చేయాలని అడుగుతున్నారు. మీరు యువతలుగా ఉండి జాగ్రత్తగా పీఠం వైపు వెళ్లకుండా ఇంట్లో ఎవరైనా పూజ చేసేవాళ్ళు ఉంటే చక్కగా పూజ అది చేయవచ్చండి. లేదండి మాకు అలా కుదరదు, చిన్నపిల్లలు ఉన్నారు, నేను అలా అంటుముట్టు లేకుండా ఉండలేను అనుకున్న వారు ఎవరైనా సరే ఇంట్లో ఎవరి చేతనే సరే ఆ పీఠను తీసి పక్కకి ఎత్తి పెట్టించేయాలండి. ఈ విధంగానే చేయాలి. ఇంకా వారాహి నవరాత్రులు ప్రతిరోజు కూడా తలంటు స్నానం చేయాలని అడుగుతున్నారండి. మీ ఓపిక ఉంటే మేము చేయగలము అనుకుంటే చేయవచ్చండి. లేదు మేము చేయలేము అనుకున్నవారు మొదటి రోజు చేయండి, తర్వాత చివరి రోజు చేయండి. ఉదయం వేళ తలంటు స్నానం చేసినా సాయంత్రం వేళ పూజ చేసేటప్పుడు మళ్ళీ తలంటు స్నానం చేయాలని అడుగుతున్నారండి. ఉదయం వేళ తలంటు స్నానం చేస్తే సరిపోతుందండి. మేము వారాహి నవరాత్రులు మొదటిసారి మొదలు పెడుతున్నాము కాబట్టి మాకు పూజలో పాటించవలసిన నియమాల గురించి పూర్తి వివరంగా చెప్పండి అని అడుగుతున్నారండి. అమ్మను ఆరాధించే రోజులు, అతి శక్తివంతమైన రోజులు వారాహి నవరాత్రులు. మరి ఈ వారాహి నవరాత్రుల్లో అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించాలి. పూజించే సమయాన ఉదయం వేళ లేచి ఇల్లు వాకిలు శుభ్రంగా ఉంచుకోవడం, ఇంటి వాకిట్లో ముగ్గును పెట్టడం, అలాగే సింహద్వారం దగ్గర ఒక చక్కగా నిండుగా ముగ్గు వేసి అమ్మవారి పాదాలను ఉంచి ఇంటిని పూజాగా శుభ్రం చేసుకుని పూజా గదిలో ముందుగా నిత్య దీపారాధన చేయాలి. తర్వాతే అమ్మవారికి సపరేట్గా పూజాపేటను ఏర్పాటు చేసిన దగ్గర శుభ్రం చేసి అక్కడ అమ్మవారికి ప్రత్యేకమైన దీపాన్ని వెలిగించాలి. మీరు ఉదయం వేళను వెలిగించవచ్చు, సాయంత్రం వేళను వెలిగించవచ్చు. ఈ 9 రోజుల్లో కూడా అమ్మవారిని ప్రత్యేకమైన దీపంతో 9 రోజులు 9 దీపాలతో అమ్మవారిని పూజించాలి. దీపం పరబ్రహ్మ స్వరూపం. దీపం మనలోని అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. అటువంటి దీపం దగ్గర అమ్మను ఆహ్వానించి పూజ అనేది చేసుకోవచ్చు. మీ దగ్గర పటం ఉన్నా లేకపోయినా, విగ్రహం ఉన్నా లేకపోయినా శక్తి స్వరూపమైన అమ్మవారి యొక్క పటాన్ని విగ్రహాన్ని పూజలో పెట్టి పూజ అయితే చేయవచ్చు. అమ్మను పూజించే ఈ 9 రోజులు కూడా ఇల్లు ప్రశాంతంగా ఉంచాలి. ప్రతిరోజు ధూపం వేయాలి. ఇంట్లో గొడవలు పడకూడదు, పిల్లలతో గొడవలు పడకూడదు, ఎవరి మీద చాడీలు చెప్పకూడదు, గోళ్లను కత్తిరించకూడదు, జుత్తును కత్తిరించకూడదు. మరి 9 ప్రత్యేకమైన దీపాలు ఏమిటి అని అంటే, మీరు కొబ్బరి దీపం, బెల్లం దీపం, అలాగే క్షీర దీపం, జల దీపం, పిండి దీపం, పంచగవ్య దీపం, ఉప్పు దీపం అంటూ అమ్మవారికి ప్రతిరోజు కూడా ఒక్కొక్క ప్రత్యేకమైన దీపంతో అమ్మవారిని ఆరాధన చేయవచ్చండి. ఇలా 9 రోజులు కూడా అమ్మవారిని పూజించాలి. 9 రోజుల పూజ పూర్తయిన తర్వాత ఉద్వాసన పలకాలి. మరి ఈ ఉద్వాసన ఎలా పలకాలి అనే విషయాన్ని మీకు త్వరలోనే ఒక పూర్తి వీడియోని షేర్ చేస్తానండి. ఇక ఇదేనండి ఈరోజు పూజా విధానం. మీ అందరికీ నచ్చింది, యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. మీకు కనుక ఈ పూజా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా పూజను లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటానండి. ఇక అప్పటి వరకు నమస్కారం అండి.